యూట్యూబ్ ఛానల్ వారికి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరము వినాయక చవితి 27/8/2025 బుధవారం రోజు వినాయక చవితి ఉన్నది. మరి దేవతలలో అగ్రగణ్యుడు ఆదిదేవుడు వినాయకుడు, శివపార్వతుల యొక్క పుత్రునిగా గౌరీ సుతునిగా మరి మొదటి పూజలు అందుకునేటువంటి వినాయకుడు మరి ఏకదంతుడు, లంబోదరుడు, అట్లాగే మహోన్నతుడు అనేటువంటి పేర్లతో కీర్తించబడ్డటువంటి ఆ యొక్క వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా యావత్ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా జరుపుకుంటూ ఉంది. అటువంటి వినాయకుణ్ణి ఎన్ని రకాల తీరులుగా వర్ణించినా తక్కువే. ముఖ్యంగా అలసాని పెద్దన ఒక పద్యంలో అంటాడు, అంకము చేరి శైలతనయ ఆస్తన దుగ్ధములాను వేళ బాల్యంక విశేష్ట దుండమున అవ్వని చెంగబలింపబోయ్య వంకగు చెంబుగాన కైవల్లభహారముగాంచి వేమృణ లాంకుర శంకనంటెడు గజాసుని గొల్తును అభీష్ట సిద్ధికిన్. ఎంతో చక్కటి పోలిక తత్వంతో కూడిన పద్యం ఇది. ముఖ్యంగా శివపార్వతుల యొక్క రూపము అర్ధనారీశ్వర తత్వం. అటువంటి శివపార్వతుల రూపమైన అర్ధనారీశ్వరుడు ఒకానొక సందర్భంలో బాలగణపతిని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని పార్వతి వంక స్తన్యమును గ్రోలింపజేస్తూ ఇంకొక స్తన్యమును మరి చేత పట్టుకుందామనుకుంటే ఆ వినాయకుని చేతిలో శివునికి సంబంధించిన మెడలోపల ఉన్నటువంటి సర్పము మరి అతని చేతిలో తామర తూడువలే అంటే ఆ ఏనుగకు తామర తూడ ఎంతో ఇష్టం గనక ఆ మాదిరిగా ఉన్నది. అటువంటి బాలగణపతికి నమస్కారం అంటూ చక్కగా పెదనవారు వర్ణించారు. అయితే మరి వినాయక చవితి అనేక మహిమలకు, అనేక లీలలకు మరి ఆలవాలమైనటువంటి పండుగ. గతములో అతను మరి ఆ మూషకాసురుడు అనేటువంటి రాక్షసుని మరి ఒక ఎలుకగా మార్చి వాహనంగా చేసుకున్నాడు. అలాగే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని ఆ వ్యాసుడు చెబుతూ ఉంటే తాను ఆగకుండగా రాశాడనియు, అలాగే పరశురామునితో యుద్ధము చేసి ఒక దంతాన్ని పోగొట్టుకొని ఏకదంతుడు అయ్యాడనియు, అలాగే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని మింగి మరి విష్ణుమూర్తితోనే మరి అంటే మేనమామ వరుస అవుతాడు కనుక విష్ణుమూర్తితోనే మరి ఎంతో ప్రేమను పొందాడనియు అట్లా కథలుగా చెప్పుకుంటారు. అటువంటి ఆ వినాయకుణ్ణి శైవులు, శాక్తేయులు గణపతిగాను, అలాగే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు విక్సక్సేనునిగాను మరి కీర్తించి పూజిస్తారు. అటువంటి వినాయక చవితి మరి వినాయకుని గురించి ఒక కవిగా ఒక మంగళహారతి పాటను మరి రాయడం జరిగింది. అందరూ కూడా ఆలకించాలని తెలియజేస్తూ జై జై పార్వతి నందాన మంగళం, జై జై పార్వతి నందాన మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం, గజమోకాసు స్వరూప గౌరీ ప్రియపుత్రుడ, గజమోకాసు స్వరూప గౌరీ ప్రియపుత్రుడ, మూషికా వాహనుడ మోదకాస్తుడ, మూషికా వాహనుడ మోదకాస్తుడ, ఓంకారమీవయ్య ఓ బుజ్జి గణపయ్య, ఓంకారమీవయ్య ఓ బుజ్జి గణపైల, కైలాసవాసుడా కరుణ సింధు నీవే స్వామి, కైలాసవాసుడా కరుణ సింధు నీవే స్వామి, జై జై పార్వతి నందాన మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం, ఏకదంత విఘ్నరాజ లంబోదరాయైష, ఏకదంత విఘ్నరాయ లంబోదరాయైష, కుడుములు ఉండ్రాళ్ళు గురుతువయ్య నీవు స్వామి, కుడుములు ఉండ్రాళ్ళు గురుతువయ్య నీవు స్వామి, గరికపత్రి తోడనే ప్రీతి జందు స్వామి వయ్య, గరికపత్రి తోడనే ప్రీతి జందు స్వామి వయ్య, అటుకులు బెల్లాన్ని ఆరగించు వాడవయ్య, జై జై పార్వతి నందాన మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం,
సుదర్శనుని మింగినావు సుకుమారుడవయ్య నీవు, సుదర్శనుని మింగినావు సుకుమారుడవయ్య నీవు, భారతాన్ని వ్రాసినావు బ్రహ్మజ్ఞానివయ్య నీవు, భారతాన్ని వ్రాసినావు బ్రహ్మజ్ఞానివయ్య నీవు, పరశురామ యుద్ధముతో ప్రతాపమే చూపినావు, పరశురామ యుద్ధముతో ప్రతాపమే చూపినావు, ముక్కోటి దేవతల్లో మొదటి పూజ నీకే స్వామి, జై జై పార్వతి నందన మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం, విశ్వక్సేన వీరభద్ర రూపముతో విశ్వక్సేన వీరభయ సోదరుడ గంగా ప్రియతనూజుడ, కార్తికేయ సోదరుడ గంగా ప్రియతనూజుడ, సిద్ధలింగ కవిహృదయ వాస ఈశ గణేశ్వర, జై జై పార్వతి నందన మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం, జై జై పాపహరుడ పాహి మంగళం అని ఆ స్వామిని స్తుతిస్తూ మరొక మారు అందరూ కూడా ఈ యొక్క వినాయక చవితిని చక్కగా ఆనందదాయకముగా, అనురాగానికి ప్రతీకగా, భక్తికి నెలవుగా మరి ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఆ ఏకదంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మరొక మారు మీ అందరూ కూడా దయచేసి మట్టి గణపతులను మరి పూజించి ఈ యొక్క పర్యావరణాన్ని, పర్యావరణం అంటేనే ప్రకృతి దేవత కాబట్టి పర్యావరణాన్ని రక్షించాలని మరి కోరుకుంటూ అందరికీ కూడా మరొక మారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా మట్టి గణపతులను పూజించండి, ఆ గణనాథుని యొక్క కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మనీషం గోబ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.